పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అను ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ ఆగమన కాల 3వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. ఆయన ఒక వృద్ధ గురువు, దాదాపు సుమారుగా 85 సంవత్సరాలు వయసులో ఇప్పుడు ఉన్నాడు. రిటైర్మెంట్ తీసుకొని ఆయన తన యొక్క శేష జీవితాన్ని దేవుని యందు సంతోషముగా ఆనందముగా గడుపుతూ ఉన్నాడు. తన యొక్క సుదీర్ఘమైనటువంటి తన పరిచర్య జీవితాన్ని ఒకసారి గమనిస్తే, పరిశీలన చేస్తే, ఆయన తన పరిచర్యను చాలా ఉన్నతముగా కొనసాగించాడు. తన యొక్క పరిచర్య జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులు కానీ, కష్టాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, బ్లాక్మెయిల్ కానీ ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటిని ఆయన మౌనముగా భరించాడు, సహించాడు. ఆనందాలు వచ్చినప్పుడు ఉబ్బితబ్బిబ్బై వాటిని శాంతాడంత చేసో లేకపోతే చాటింపు వేసో చేయలేదు. మౌనముగా తన యొక్క పరిచర్ను కొనసాగించాడు. చాలా సాదాసీదమైనటువంటి జీవితాన్ని జీవించాడు. బంధు ప్రీతి కానీ, రాజకీయ ప్రీతి కానీ, కుల ప్రీతి కానీ, ధన వ్యామోహము కానీ ఏమీ లేవు. అపరక్రీస్తుగా బప్తిస్మ యోహాను పోలినటువంటి అతి సాధారణమైన పేదరిక జీవితాన్ని జీవించాడు. ప్రభు సెలవిచ్చిన విధముగా, నాకంటే మిన్నగా తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, భూములు కానీ ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడన్నట్టు మాటలు ఈ గురువులో స్పష్టముగా 100కి 100 రూపాయలు నెరవేరుతుందని చెప్పగలను. ఎప్పుడైనా బంధుమిత్రాదులు కానీ, ఇంటి వాళ్ళు కానీ అతనిని అనేక విధాలుగా పీడించేవారు. ఆ గురువు ఆ విధముగా వాళ్ళంటిని డెవలప్ చేస్తున్నాడు, ఇల్లు కడుతున్నాడు, ఆ విధముగా సహాయం, ఈ విధంగా సహాయం చేస్తున్నాడు, ఆ కుటుంబాన్ని లేపుతా ఉన్నాడు. నువ్వేమి చేయట్లేదు, మా కుటుంబాలకు ఏమి ఇవ్వట్లేదు, మన బంధువులకు ఎవరికి నువ్వు సహాయపట్టలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మౌనముగా ఒక చిరునవ్వు నవ్వేవాడు, మౌనముగా వెళ్ళిపోయేటటువంటి వాడు. ఒకవేళ ఇంటికి రావాల్సి వస్తే ఇంటికి వచ్చేవాడు కాదు. ఆ విచారణ గురువు నిలయకు వచ్చేసి అక్కడే ఉండిపోయేటటువంటి వాడు. అంత నిష్ఠతో జీవించాడు, అంత సాదాసీదాగా జీవించాడు. నిండైన పరిపూర్ణమైనటువంటి ఫలభరితమైనటువంటి గురుత్వాన్ని జీవించాడు. ఇప్పుడు ఆ శేష జీవితాన్ని కూడా, ఉన్నటువంటి ఆ కొద్ది జీవితాన్ని ముసలి ప్రాయంలో కూడా ఎంతో ఆనందముగా, చెరగని చిరునవ్వుతో చాలా చక్కగా తనకున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని, ఆ యొక్క వృద్ధాప్య జీవితాన్ని ఏమాత్రం బాధ కానీ, నిరాశగా, నిస్పృహ కానీ, జీవితంలో ఏదో కోల్పోయినటువంటి బాధ తన ముఖములో తన యొక్క ఎక్కడ కూడా కనపట్టలేదు. ఎంతో ఆనందం, అది హృదయపూర్వకముగా వస్తున్న ఆనందం, ముఖములో నుంచి చెరగని చిరునవ్వుగా వస్తున్నటువంటిది. ఆనందం, ఆనందం, ఆనందం. ఆయన ఒక్కటే మాట అనేవాడు, ఒక గురువుకి ఉండాల్సినటువంటి ఆనందం ఆత్మానందం. ఈ ఆనందం ఉంటేనే నీ పరిచయ జీవితం, గురుత్వ జీవితం, క్రైస్తవ జీవితం ఫలభరితమవుతుంది. అన్ని ఆనందాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. అవి అనేకమైనటువంటి మూల్యాన్ని మనకు తీసుకొస్తాయి. కానీ ఆత్మానందం అది శాశ్వతమైనటువంటిది. ఆ ఆనందం పరిపూర్ణమైనటువంటిది. అది పరలోక జీవితానికి పునాదులు వేస్తుంది. పవిత్ర జీవితానికి, పరిశుద్ధ జీవితానికి, దేవుని ఐక్యము కావటానికి, దేవుని సహవాసము కావటానికి, ఉత్తేజముతో ముందుకు పోవటానికి, నిరీక్షణతో ముందుకు సాగటానికి ఈ ఆనందం ఎంతగానో దోహదపడుతుంది. కనుక నేను ఇన్ని సంవత్సరాలు ఈ రీతిగా ప్రభు కొరకు జీవించాలంటే ఎటువంటి నిరాశ నిస్పృహలు కాకుండా, ఆందోళన లేకుండా నేను ఈ విధంగా జీవించగలిగానంటే నా హృదయం నిలుపుకున్నటువంటిది ఈ ఆనందమే, ఈ ఆత్మానందమే అని ఆ వృద్ధ గురువు తన యొక్క గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈనాటి పట్టణాలు కూడా ఈ ఆనందాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఈనాటి పట్టణాలు ముఖ్యముగా క్రీస్తు యొక్క మొదటి రాకడ ఫలితముగా
లభించినటువంటి ఆత్మానందాన్ని స్మరించుకుంటూ ప్రభు రాకడకు, మొదటి రాకడకు సిద్ధపడాలని, మొదటి రాకడ ద్వారా దొరికినటువంటి ఆనందం, ఆత్మానందం, దొరికిన రక్షణ అనుభవం, ఆ వరప్రసాద అనుగ్రహాలను స్మరించుకుంటూ వేడుకగా చేసుకోవటానికి సంసిద్ధపడమని పరిశుద్ధ గ్రంథము ఈనాటి శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. కనుక ఈనాటి మొదటి పట్టణంలో కూడా యెషయా ప్రవక్త ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. రాబో మెస్సయ్య ఎలాంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడో ఈయన ముందుగానే ప్రవచించాడు. ఏ ఆనందాన్ని తీసుకురాబోతున్నాడు, ఏ సంతోషాన్ని తీసుకురాబోతున్నాడు అని యెషయా ముందుగానే ప్రవచించాడు. ఏ ఆనందము? ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి తిరిగి రావటాన్ని గురించి, వారు పొందుకోబోయే ఆనందాన్ని గురించి, వారు పొందుకోబోయే సంతోషాన్ని గురించి ప్రవచించాడు. అదేవిధముగా గుడ్డివారు, చెవిటివారు, కుంటివారు, మూగవారు, మృతులు పునరుత్థానమవుతారు, వీరు స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, విమోచన పొందుకుంటారు, గొప్ప ఆనందాన్ని, రక్షణ అనుభవాన్ని పొందుకుంటారని ఆయన ప్రవచించారు. కష్టాలు, వివాదాలు, విభేదాలు తొలగిపోతాయి అనేటువంటి ఆ గొప్ప ఆనందాన్ని గురించి ప్రవచించాడు. ఎండిన బ్రతుకులు, మరుభూమి లాంటి జీవితాలు సంతసించబోతున్నాయి, ఆనందించబోతున్నాయి అనేటువంటి యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, నీవు నేను ఈ ఆదివారాన్ని ఆనంద ప్రదాతగా, క్రీస్తు ఆనంద ప్రదాతగా, సంతోష ప్రదాతగా రాబోతున్నాడని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏమిటి ఆనందం? ఎలాంటి ఆనందానికి మనం సంసిద్ధం అవుతున్నా? ఏ ఆనందం పరిపూర్ణమైనది? ఏ ఆనందము పరిశుద్ధతను, పవిత్రతను ఇస్తుంది? ఏ ఆనందము మన శాశ్వత జీవితాన్ని తీసుకెళ్తుంది? ఏ ఆనందం మనల్ని ఇక్కట్ల సమయంలో, శ్రమల సమయంలో, వేదన సమయంలో మనల్ని దిగసారిపోనీయకుండా ముందుకు సాగేలా, నిరీక్షణ కలిగి సాగేటటువంటి జీవితాన్ని ఇస్తుంది? ఏ ఆనందం అనే ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పౌలు గారు తన యొక్క జీవితంలో పదే ఈ ఆనందాన్ని గురించి చెప్తున్నాడు. అనేక సార్లు ఈ ఆనందాన్ని గురించి ఆయన వివరించడం జరిగింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో పౌలు గారు సెలవిస్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి. మళ్ళా చెప్పుచున్నా, నొక్కి వక్కాణించుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. తన యొక్క సువార్త పరిచర్యలో, తన యొక్క శిలువ ప్రయాణములో, తన మిషనరీ జర్నీ మొత్తంలో కూడా ఆయన పొందుకున్నటువంటి ఆనందం ఇదే. దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. నా ప్రభు ప్రేమను నన్ను ఎవ్వరు వేరు చేయలేరు. బాధలు, కష్టాలు, హింసలు, నిందలు, అవమానాలు ఇవేమి నన్ను నా ప్రభు ప్రేమ నుండి వేరు చేయలేరు అని ఈ గొప్ప ఆనందాన్ని తన జీవితంలో, తన హృదయములో ఇముడ్చుకొని ఈ గొప్ప ఆనందంతో పలుకుతున్నాడు. కొరడా దెబ్బలు తిన్నప్పుడు కానీ, ఇక్కట్లు పాలైనప్పుడు కానీ, అవమానాలు పాలైనప్పుడు కానీ, ప్రభు కొరకు శ్రమలు పొందుట యోగ్యులమైతిమి, అర్హులమైతిమి అని చెప్పేసి న్యాయస్థభల నుంచి ఆనందముతో బయటకు వచ్చారు. చెరగని చిరునవ్వుతో బయటకు వచ్చారు. ఆత్మానందముతో, ఆత్మీయ సంతోషముతో, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, ఈ గొప్ప అంతస్తు ప్రభు కొరకు, ప్రభు యొక్క సువార్త కొరకు, ప్రభు కొరకు శ్రమలు పొందటానికి, ఆయన సాక్ష్యముగా జీవించడం కొరకు మాకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి మీకు దేవా, మీకు స్తోత్రం అని పలికారు. ఆనందించారు, ఆత్మానందాన్ని పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మన జీవితంలో క్రైస్తవుడిగా ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారు? ఏ ఆనందం కోసం అన్వేషించాలి? ఏ ఆనందం కోసం మనం ప్రయాసపడాలి? ఏ ఆనందం కోసం మనం పోరాటం చేయాలి? ఏ ఆనందం కోసం మనం వెతకాలి, అన్వేషించాలి? ప్రియ సహోదరుడా, ఒకసారి గమనించుకో. ఈ లోకము శారీరక ఆనందం కోసం తహతహలాడుతుంది. ఈ లోకం మానసిక ఆనందం కోసం తహతహలాడుతుంది. ఆధ్యాత్మికమైన, ఆత్మీయమైనటువంటి ఆనందము కోసము ఈ లోకము పరితపించట్లేదు, దాహము అంటలేదు. ఏ కాడికి తిండి గురించో, త్రాగుడు గురించో, వ్యసనాల గురించో, రాజకీయాల గురించో, ముచ్చట్ల గురించో, శరీరానికి సంబంధించిన గురించో, నేడు పుట్టి రేపు గతించబోయే ఆస్తుల కోసం, అంతస్తుల కోసమో, ఈ ఆనందాల కోసమో, మూన్నాళ్ళ ముచ్చట కోసమే మనిషి నాడు తహతహలాడుతున్నాడు. ఈ ఆనందాల కోసము ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే
నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది, యెహోవానందు ఆనందించటం వలన మీరు బలాన్ని పొందుకుంటారు. యెహోవానందు ఆనందించటం వలన, ఆనందం పొందుకోవటం వలన, ఆనందములో మీరు నిమగ్నము కావటం వలన ఆనందం మీకు బలాన్ని ఇస్తుంది. ముందుకు సాగటానికి అలసిపోకుండా, కృంగిపోకుండా, నీరసించిపోకుండా అది మీకు చైతన్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, తేజాన్ని ఇస్తుంది. ఇక్కట్లు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని మందు పొందుకుంటారు. కనుక ప్రభువునందు ఆనందించండి, మళ్ళా చెప్పుచున్నాను, నొక్కి ఒక్కానించుచున్నానని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తోంది. కనుక ఈ ఆనందాన్ని సంపాదించుకోవాలంటే, ఆ ఆనందం మన జీవితంలో పొందుపరుచుకోవాలంటే దైవ జ్ఞానాన్ని పారాయణం చేయటం ద్వారా కూడా ఆనందం, దాన్ని ధ్యానించటం ద్వారా ఆనందం, దాన్ని మననము చేసుకోవటం ద్వారా ఆనందం, దాన్ని భుజించడం ద్వారా ఆనందం. కీర్తన 1 మనకు ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. 2-3 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవలు ధ్యానించుచు మననము చేయువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు లాంటి వాడు, సకాలములో ఫలిస్తాడు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత, టీవీలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తక జ్ఞానం లేదు, మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథ పారాయణము అసలే లేదు. కనుక దానిపై ఎటువంటి మక్కువ కానీ టేస్ట్గా లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని ఆనందముతో, వివేకాన్ని ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది, బలపరిచేది, నీకు చైతన్యాన్ని ఇచ్చేది, అపవాదిని ఓడించేది, చీకటి తంత్రాలను ఛేదించుకుంటూ వెళ్ళటానికి, వెలుగుపుత్రుడిగా ప్రకాశపుత్రుడు వెలుగొందటానికి నీకు దోహదపడేటటువంటిది, నీ జీవితాలకు, నీ ఆత్మీయ జీవితానికి ఆనందాన్ని ఇచ్చే, బలాన్ని ఇచ్చే, భరోసాన్ని ఇచ్చే, ధైర్యాన్ని ఇచ్చే, వెన్నుతట్టుగా నిలిచేటటువంటిది ఈ వాక్యాన్ని నువ్వు పారాయణ చేస్తే, ధ్యానిస్తే, మననము చేస్తే నీవు ఏం పొందుకుంటావు? ఆనందాన్ని పొందుకుంటావు, పచ్చగా ఉంటావు, ఎండిపోవు, బెట్టకు నీవు దడవు, ప్రతికూల పరిస్థితులు వచ్చినా నీ ముందుకు సాగలుగుతావు. ఈ వాక్యం నిన్ను నడిపిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. కనుక వాక్యం ఇంతటి ఆనందాన్ని, ఇంతటి సంతోషాన్ని దయచేస్తుందని మనకు పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. అదేవిధముగా కేవలము అన్ని అనుకూల సమయంలోనైనా, అంత సవ్యముగా ఉన్నప్పుడైనా ఈ ఆనందం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా గొప్ప ఆనందము దొరుకుతుంది. ప్రభు కొరకు నిలబడ్డప్పుడు, ప్రభు సందేశము కోసం నిలబడ్డప్పుడు, ప్రభు వెలుగు కోసం నిలబడ్డప్పుడు, ప్రభు సాక్షిగా జీవించేటప్పుడు నువ్వు కష్టాల పాలవుతావు, నిందల పాలవుతావు, శ్రమల పాలవుతావు, ఇక్కట్ల పాలవుతావు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీకు ధన్యత ఉందంటుంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది, నా నిమిత్తం, నా సందేశం నిమిత్తం, నా సందేశము నిమిత్తము ప్రజలు మేము అవమానిస్తే, హింసిస్తే, నిందల పాలు చేస్తే మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించింది, పరలోకములో మీకు గొప్ప బహుమానం ఉంది, కాబట్టి ఆనందించండి, మహానందించండి అన్నాడు. ఇక్కట్ల సమయంలో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు జీవించినప్పుడు ఆనందించండి. నా కొరకు, నా సందేశం నిమిత్తం అంటుంది వాక్యం. యోబు దిబ్బ మీద కూర్చొని ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకుని పోయాను, ఆయనకే సదాస్తుతి స్తోత్రములని దేవునికి స్తుతి గానము చేస్తాడు, స్తుతి ఆలాపన చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, అంజూరము పూత పట్టకుండినను, ద్రాక్ష తీగ కాయలు కాయకుండినను, ఒలీవ పంట నాశనమైనను, పొలము పండకపోయినను, గొర్రెల గుంపులన్నీ చచ్చినను, కొట్టములోని పశువులు నాశనమైనను, నేను ప్రభునందు ఆనందించెదను, నా రక్షకుడకు దేవుని యందు నేను సంతోషించెదను. కేవలం మేలులప్పుడే కాదు, సంతోష సమయంలోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా. కనుక హబక్కుకు
గ్రంథంలో మనం చదివిన విధముగా ప్రతికూల పరిస్థితులు, అంత నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అన్నీ కోల్పోయినా, నాశనమైనా నేను ప్రభువునందు ఆనందిస్తాను, నేను ప్రభువునందు సంతోషిస్తాను. అయ్యో, దేవుడు ఎందుకు ఈ పని చేశాడు, దేవుడు ఏంది ఈ ఘోరం చేశాడు, దేవుడు మాకు అన్యాయం చేశాడు అని ఈ లోకములోని మనుషులు అన్న విధముగా అపకు పలకలేదు. అన్ని తారుమారైన, అన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నేను ప్రభువునందు ఆనందిస్తాను. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకుపోయినండి యోబు పలికిన విధముగా. ఇదిగో ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను ఆనందిస్తాను, నేను సంతోషిస్తాను అని చెప్పేసి హబక్కూకు పలుకుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ మాటలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండవచ్చు. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, శ్రమల్లో ఆనందించలేక, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సంతోషించలేక కృంగిపోయావేమో, కృషించిపోయావేమో. కనుక ఈ భక్తులు మనకు గొప్ప విషయాన్ని నేర్పిస్తున్నారు, గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని ఏ విధంగా ముందుకు సాగాలో, సిలువ జీవితంలో ఏ విధంగా ముందుకు సాగాలో, పరలోక జీవితంలో ఏ విధంగా ముందుకు సాగాలో, ఏ విధంగా ఆనందించాలో, ఏ విధంగా ఆత్మీయంగా బలపడాలో మనకు చక్కగా వీరు జ్ఞాన నిర్దేశము చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితం ఉన్నత వైపు తిప్పబడే జీవితం అయితే, పరలోక వైపు తిప్పబడే జీవితం అయితే, దైవ జ్ఞానం, దైవ మార్గనిర్దేశం నీకు దొరుకుతుంది. దేవుడిని చేయి పట్టు నడిపిస్తాడు. లేదని నీ జీవితం మట్టి వైపు, మనుషుల వైపు, నరులను నమ్ముకుంటే నీ జీవితం శాపగ్రస్తం అవుతుంది, మట్టి పాలవుతుంది. ప్రభు వైపు, ఉన్నతమైనటువంటి ఆ జీవితం వైపు నువ్వు కళ్ళగంటూ ఉంటే, ఆ ఉన్నత సింహాసనం వైపు, ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ నివాసాలను చేరుకోవాలన్నటువంటి నీ తాపత్రయంతో ఉంటే, ఆశతో ఉంటే, దేవుడు నిన్ను చేయిపడి నడిపిస్తాడు, నీ గొప్ప మార్గనిర్దేశం చేస్తాడు. జ్ఞానులు ఈ గొప్ప మార్గనిర్దేశకాన్ని పొందుకున్నారు. రక్షకుడు జన్మించాడని నక్షత్రాన్ని చూసి వారు ముందుకు సాగారు. మధ్యలో అవాంతరాలు వచ్చాయి. హేరోదు యొక్క దుష్ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు నక్షత్రాన్ని చూసినప్పుడు ఎంతగానో ఆనందభరితులయ్యారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూసినప్పుడు వారు నక్షత్రములు చూచి ఆనందభరితులైతరే. ఎన్నో వ్యయ ప్రయాసాలు, కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అలసిపోయి, ప్రతికూల పరిస్థితుల సమయంలో కూడా కునింగిపోక, కృషించిపోక, తమ యొక్క కర్తవ్యాన్ని, తమ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు విడిచిపెట్టక, ఎప్పుడైతే ఏ నక్షత్రం వారిని ప్రేరేపించిందో అదే నక్షత్రం వారికి మార్గదర్శనీయమైంది, వారిని ముందుకు నడిపించింది. దాన్ని చూసినప్పుడు వారు ఎంతగానో ఆనందభరితులయ్యారు. ప్రియ సహోదరుడా, నీ జీవితం ప్రభు వైపుకు, ఉన్నత జీవితం వైపుకు, ఉన్నతమైనటువంటి ఆ సింహాసనం వైపుకు, ఆ యొక్క వాగ్దానం చేసినటువంటి ఆ ప్రభు నివాసం వైపుకు మీ మనసు ఉన్నతం వైపు తిప్పండి. అప్పుడు ప్రభువును దర్శించగలుగుతావు, ప్రభువును కనుగొనగలుగుతావు, ప్రభువును చూడగలుగుతావు. ఈ జ్ఞానులు ఏ విధముగా ఆ యొక్క నక్షత్రము కాంతిలో, మార్గనిర్దేశకములో వెళ్ళి ఆ బాలయేసును చూసి ఆరాధించారో, వారు గొప్ప సంతోషముతో కానుకలు సమర్పించారో, అలాంటి గొప్ప అనుభూతిని పొందుకుంటావు. నీ జీవితంలో ఈ ఆనందాన్ని నీవు పొందుకోవటానికి నీవు ద్వారాలు తెరిస్తే, ఆ మార్గాలు వెతుక్కోగలిగితే, ఇట్టి గొప్ప జ్ఞానులు పొందుకున్నటువంటి ఆనందాన్ని నీ జీవితంలో నువ్వు కూడా పొందుకోగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం అని సెలవిస్తుంది. నీ దేవుడైన ప్రభు నీ నడుమన ఉన్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును, ఆయన నిన్ను కాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవితాన్ని వస్తుగను, నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును. ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేవుడైన ప్రభు నీ చెంత ఉన్నాడని, నీ నడమ ఉన్నాడని, నీకు బలమును వస్తున్నాడని, నీకు జీవాన్ని వస్తున్నాడని, నిన్ను విడువడని, నేను ఎడబాయనని అన్నటువంటి ధైర్యాన్ని నువ్వు వాక్య వాగ్దానాల ద్వారా పొందుకున్నప్పుడు, ఆ వాక్య వాగ్దానాన్ని నువ్వు సృష్టించినప్పుడు, తాకినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ఆ జ్ఞానం, ఆ చైతన్యం నిన్ను ముందుకు నడిపిస్తుంది. కొన్నంత ధైర్యం, నా ప్రభు నా తోడుగా ఉన్నాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నేను ఈ లోకములో భయపడను, జంకను, వెరవను, వెలిసిపోను, కూలిపోను, కుంగిపోను అన్నటువంటి భరోసాతో ముందుకు రాగలుగుతాడు.
గొప్ప ఆత్మానందముతో ముందుకెళ్ళగలుగుతాడు. ప్రియ సహోదరి సహోదరా, అదే విధముగా పరిశుద్ధ గ్రంథములో మనకు ఇక అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. లూకా శుభవార్త 15వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే 99 మంది నీతిమంతుల కంటే 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసము ఆయన పరిగెత్తాడని, అది దొరికినప్పుడు ఆ వ్యక్తి ఎదురిగినప్పుడు పరలోకములో గొప్ప వేడుక, గొప్ప ఆనందం ఉంటుంది. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చెను, చనిపోయిన వాడు తిరిగి దొరికెను. కనుక మనం విందు చేసుకుందాము, మనం ఆనందింతాము. కనుక ఒక వ్యక్తి మారినప్పుడు, ఒక వ్యక్తి వెనుదిరిగినప్పుడు పరలోకములో గొప్ప వేడుక. ఒక పాప విషయమై వెనుదిరిగిన జీవితాలు, వెనుదిరగటం వల్ల బ్రతికిపోతారు, వెనుదిరగటం వలన ఆనందం, వెనుదిరగటం వలన సంతోషం, వెనుదిరగటం వల్ల గొప్ప వేడుక. వెనుదిరిగిన హృదయాలకు, పరితప్త హృదయాలకు, పశ్చాత్తాప హృదయాలకు దేవుడు పెద్దపీట వేస్తాడు. మొదటి స్థానాన్ని ఇస్తాడు. మొదటి ఆహ్వానం వారికే, పరితప్త హృదయాలకు, మారు మనసుకు వెళ్ళిన జీవితాలు, హృదయ పరివర్తన జీవితాలకు వారికి పరలోక రాజ్యములో మొదటి స్థానాన్ని ఇస్తాడు. కనుక మనము వేడుక చేసుకుందాం, మనం ఆనందిద్దాం. ఎందుకనగా తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు, చనిపోయినటువంటి వాడు తిరిగి బ్రతికాడు అని సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యములో 8వ అధ్యాయం 39వ వచనం మనం చూస్తున్నట్లయితే, నపుంసకుడు ఫిలిప్పు ద్వారా ఇప్పుడు కనుగొని ఫిలిప్పు యొక్క ఉపదేశాన్ని పొందుకొని అతని చేత జ్ఞానస్థానాన్ని పొందుకున్నాడు, బాప్తిస్మాన్ని పొందుకున్నాడు, మారు మనస్సును పొందుకున్నాడు, నూతన జన్మాన్ని పొందుకున్నాడు. ఆ ఆనందం, ఆ అనుగ్రహం, ఆ వరప్రసాదానికి అతను ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అయితే జ్ఞానస్థానం ఇచ్చినటువంటి ఫిలిప్పు అదృశ్యుడయ్యాడు. అతను వెతికాడు, దొరకలేదు. కానీ ఆ యొక్క నపుంసకుడు సంతోషముతో దొరికిన భాగ్యానికి, దొరికిన ఆనందానికి, దొరికిన పునర్జన్మకు, దొరికిన నూతన జన్మకు, కోరికినటువంటి ఆ రక్షణ అనుభవానికి ఉబ్బి తబ్బిబ్బై ఆనందముతో, సంతోషముతో గెంతులు వేయచ్చు అతడు ముందుకు సాగాడని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సోదరులారా, కనుక పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా దేని విషయంలో ఆనందించాలి, ఎందు నిమిత్తం ఆనందించాలి, ఎవరి నిమిత్తం ఆనందించాలి, ఏది నిజమైన ఆనందం, ఏది నిజమైన సంతోషం, ఏ ఆనందం కోసం ప్రాకులాడుతున్నావు, దప్పిగుంటున్నావు, ఒకసారి పరిశీలన చేసుకోమని సత్యశ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తుంది. ఈనాడు మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ముఖ్యంగా ఈ క్రిస్మస్ కాలంలో మనల్ని ఆకర్షించడానికి ప్రతి షాపు కావచ్చు, ప్రతి మాల్ కావచ్చు, గొప్ప గొప్ప డెకరేషన్లతోటి, దేవునితో క్రీస్తుతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా పెద్ద పెద్ద స్టార్లు, తర్వాత క్రిస్మస్ తాతను పెట్టి ఆకర్షిస్తూ ఉంటారు. నేత్రాలను ఆకర్షిస్తారు. నేత్రానందము పొందుకొని వాళ్ళు వస్తారు, ఆకర్షింపబడి వస్తారు అని వారు అనేక విధాలుగా ఆకర్షణీయముగా షాపులను, వీధులను అందముగా, ఆకర్షణీయముగా చక్కదిద్దుతూ ఉంటారు. ఇదే మైండ్ సెట్ క్రైస్తవులకు కూడా ఉంది. దేవాలయాన్ని ఎంత అందంగా పెట్టాలి, ఎంత అందంగా తీర్చిదిద్దాలి, ఎంత వెలుగులు వెలిసిమ్మాలి, ఎంత డెకరేషన్ చేయాలి, అది తక్కువైందేమో, ఇది తక్కువైందేమో, ఇంకొద్ది డబ్బు పెడదామా, ఇంకొద్ది ఏమైనా చేద్దామా, అయ్యో పోయినసారి కంటే ఇంకా బాగుండాలి, ఇంకా అనేక మంది మెచ్చుకోవాలి, చప్పట్లు కొట్టాలి, బాగా చేస్తావు, తలుకు బిలుకులతో బాగా ఉంది, కట్టుకి ఇంపుగా ఉంది అనేటువంటి మాటలు మనిషికి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఆనందం కోసం దివారాత్రులు ఈ నేత్రానందం కోసం, ఈ మానసిక ఆనందం కోసము తహతహలాడుతున్నాయి సంఘాలు. దేవాలయాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. దేవాలయాలు ఈ ఆనందం చూడటం కోసం, ఈ డెకరేషన్ చూడటం కోసం, ఈ యొక్క నేత్రానందము కోసము చాలా బాగుంది, అందముగా ఉంది, లైటింగ్ బాగా ఉంది, డెకరేషన్ బాగా ఉంది, భోజనాలు బాగా పెట్టారు, ఈ రీతిగా దేవాలయములో ఈ ఆనందం చూడటానికి వస్తున్నారు. ఇది నేత్రానందం. ఇక వస్త్రానందం ఒకరికంటే మిన్నగా మీ ఆడగొన్నావు, ఏ షాపులో కొన్నావు, ఏ యొక్క షాపింగ్ మాల్లో కొన్నావు, ఎంతకు వచ్చింది, చాలా బాగుంది, నాణ్యత అంతా, ఈ రీతిగా ఈ డిస్కషన్లతో ఇవి చూపించుకుంటూ వాటి గురించినటువంటి సంభాషణ ముందు గుళ్ళో బయట అంతా కూడా ఈ ఆనందం కోసమే.
ఈ ఆనందం కోసమే తహతహలాడుతున్నాయి. ఒకసారి మనం చూస్తుంటే క్రిస్మస్ ఆనందం, క్రీస్తు ఆరాధన, క్రీస్తు తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ ఆనందం మరుగైపోతుందేమో, పక్కకు వెళ్ళిపోతుందేమో. ఈ ఆనందాలతో మనిషి బిజీగా ఉన్నాడు. నేత్రానందం, మానసిక ఆనందం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని కూరలు చేయాలి, ఏమేమి తెచ్చుకోవాలి, ఎంతెంత తినాలి, ఏమేమి వండాలి, వీటితోటే సరిపోతా ఉంది. ఈ ఆనందం కోసం చుట్టాలు వచ్చినప్పుడు వారికి ఏం పెట్టాలి, ఏమేమి వండాలి, పిల్లలకే వండాలి, వాళ్ళకి ఏ విధంగా సంతృప్తిపరచాలి అన్నటువంటి ఈ ఆనందాన్ని ఇచ్చే క్రమములో, ఈ ఆనందాన్ని ఇచ్చేటువంటి బిజీలో మనిషి నిమగ్నమై ఉంది. ఈనాడు క్రైస్తవ లోకం నిమగ్నమై ఉంది. నిజమైన ఆనందం క్రీస్తులో ఉంటుందని, క్రీస్తును స్పృశించటంలోని, క్రీస్తును తాకటంలోని, క్రీస్తు సన్నిధికి వెళ్ళటంలోనే ఉంటుందని, ఆయనతో గడపటం, ఆయనతో ముచ్చటించటం, ఆయన సన్నిధి చేరటం, విడునెల హృదయముతో, పరితాప హృదయముతో ఆయన చెంత కూర్చోవటం, చవి చూచి తెలుసుకో ప్రభు ఎంత మంచివాడు, ఆయన వాక్యాన్ని స్పృశించటం, ఆయన వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించటం, మంచి పాప సంగీతం చేయటం, ఇది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. కీర్తన 84:1 సెలవిస్తుంది, సర్వశక్తిమంతుడైన ప్రభువా నీ మందిరం అంటే నాకు మిగుల ప్రీతి. ఈనాడు క్రిస్మస్ పండగకి దేవాలయాలు నిండిపోతాయి. ఎప్పుడు రాని మగవాళ్ళు, ఎప్పుడు రాని కుర్రకారు కూడా వస్తుంది, చక్కగా వస్తారు. తర్వాత మిగిలిన ఆదివారాలు చూస్తే బోసిపోతూ ఉన్నాయి. అంటే ఏ ఆనందాన్ని ఎత్తుకుంటూ వస్తున్నారు? చూపించుకునేటువంటి ఆనందమా, లేకపోతే పండగ అందరూ వస్తారు కళ్ళు చూడటానికా, ఎవరు వస్త్రధారణ గురించి చూడటానికా, లేకపోతే నేను డెకరేషన్ చేస్తారు కదా, నా పేరు చెప్తారు, చప్పట్లు కొడతారుగా, వీటి కోసమా, లేకపోతే కేకులు పంచిపెట్టడం కోసమా, లేకపోతే టపాసులు కాల్చడం కోసమా, ఈ ఆనందం కోసం వస్తున్నావా? ఇద్దరు దేవాలయానికి వచ్చారు. ఒకడు పరిసయుడు, సుంకరి. పరిసయుడు సంవత్సరాల తరబడి గుడికి వస్తూ ఉన్నాడు, దేవాలయానికి వస్తున్నాడు, కానీ ఏ మార్పు లేదు, ఏ ఆనందం లేదు, ఏ సంతోషము లేదు, ఏ ఆత్మీయ ఆనందము లేదు. ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. కానీ సుంకరి పాపముతో, భారముతో, వేదనతో కృంగిపోయి, నిరాశతో, నిస్పృహతో, వేదనతో వచ్చాడు, కానీ ఆనందముతో ఇంటికి పోయాడు. సుంకరి ఆనందముతో ఇంటికి పోయాడు. ప్రియ సహోదరుడా, శ్రీసభ నిన్ను నన్ను ఆహ్వానిస్తోంది. నువ్వు ఏ ఆనందం కోసం వస్తున్నావు, ఏ ఆనందంతో ఇంటికి పోతున్నావు, ఏ ఆనందాన్ని నీ గృహానికి ఇస్తున్నావు, నీ ఇరుగు పొరుగు వారికి ఇస్తున్నావు, ఏ ఆనందం ఇతరులకు పంచిపెడుతున్నావు? క్రీస్తును ఏ విధముగా వారికి ఇవ్వగలుగుతున్నావు? పరిపూర్ణమైనటువంటి ఆనందమేనా? ఈ ఆనందం కోసం వస్తున్నావా? ఈ ఆనందము కోసం వెతుకుతా ఉన్నావా? ఈ లోకము ఈ ఆనందం కోసం వెతకట్లేదు, ఆధ్యాత్మికమైన ఆనందం కోసం, ఆధ్యాత్మికమైన సంతోషము కోసం వెతకట్లేదు. కేవలం మానసికమైన, శారీరకమైన అటువంటి ఆనందాల కోసమే లోకం పరితపిస్తూ ఉంది, పరిగెత్తుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నందు నీ సంతోషం లేకపోతే, ప్రభునందు నీ ఆనందం లేకపోతే, నీ యొక్క ప్రయత్నాలన్నీ విఫలం, నీ యొక్క శ్రమ వ్యర్థం, నీ ప్రయత్నాలు వ్యర్థం, నీ యొక్క పరుగు ప్రయాస అన్నీ వ్యర్థమే. కనుక దేవునితో నీ సహవాసం లేకపోతే, ఆయనందు నువ్వు ఆనందించకపోతే, ఆయనందు నువ్వు పవలించకపోతే, ఆయనందు నువ్వు దప్పికతో పరిగెత్తకపోతే, ఆయనందు నీవు చైతన్యవంతుడిగా జీవించకపోతే, నీ ప్రయత్నాలు నీ అన్నీ కూడా విఫలమే, సఫలము కావు. ఎంత కష్టపడ్డా వృధా. కీర్తన 127:1 సెలవిస్తుంది, ప్రభు ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థం. నీ ప్రయత్నాలనే విఫలం. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోకపోతే, ప్రభు అందులో నివాసం కాకపోతే, ఆ ప్రభు నివాసములో, ప్రభు యొక్క ఆ నివాసములో ప్రభుకు సింహాసనం లేకపోతే, ఆయన అధిరోహించకపోతే, తద్వారా గొప్ప ఆనందం, మధురానుభూతిని పొందుకోకపోతే, ఆ నివాసంలోనికి తాగుడు, వ్యసనాలు, మందు, తిండి, డబ్బులు ఇవన్నీ పెంచుకొని ఏం సుఖం? అంతా వ్యర్థం. ప్రభు కాపాడినడలా, ప్రభు ఇచ్చు ఆనందం నీకు దొరకనిడలా అంతా వ్యర్థం, అంతా శూన్యమని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తోంది. కనుక
గలతీ పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనములు కూడా ఆత్మ ఫలములో ఒక ఫలము ఆనందం. ఆనందం కనుక ఆయనందు వర్షించకపోతే, ఆయన ఐక్యము కాకపోతే, ఈ ఆధ్యాత్మికమైనటువంటి చింత లేకపోతే, ఈ ఆధ్యాత్మికమైన బలము లేకపోతే, ఈ ఆధ్యాత్మిక ఆనందం లేకపోతే నీ ఆత్మీయ జీవితం, నీ ఆధ్యాత్మికమైన శక్తి తగ్గిపోద్ది. నువ్వు బలహీనుడవు అవుతావు. ప్రియ సహోదరుడా, ఈ లోకము నేడు పుట్టి రేపు గతించే ఆనందాల కోసం, సంపదల కోసం, వస్తువుల కోసం, అనుభూతుల కోసం, అందచందాల కోసం, రూపురేఖల కోసము తప్పిస్తూ ఉంది, తహతలాడుతోంది. ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభు రాకడకు సంసిద్ధమవుతున్నటువంటి మొదటి రాకడ ద్వారా దొరికిన రక్షణానందాన్ని అనుభవించటానికి మనం సంసిద్ధమవుతూ ఈ ప్రయత్నములో, ఈ ప్రయాసలో, ఈ యొక్క సమయములో, ఈ ప్రయాణములో రెండవ రాకడకు కూడా సమాయత్తమవుతున్నా. రెండవ రాకడ ద్వారా వచ్చేటటువంటి గొప్ప ఆనందం, ఆయన ప్రియపుత్రుడికి ఇచ్చేటటువంటి ఆనందం, సిద్ధపడిన వారికి ఇచ్చే ఆనందం. నా ప్రియ కుమారుడా రమ్ము, నిన్ను కూర్చుని ఆనందిస్తున్నాను, నిన్ను కూర్చుని సంతోషిస్తున్నాను, రమ్ము అని పిలవబోతున్నాడు రెండవ రాకడ సమయంలో. ఎత్తబడిన జీవితాలు, సిద్ధపడిన జీవితాలకు ఆయన ఇవ్వబోయే బహుమానం. కుమారుడా, నిన్ను గురించి ఆనందిస్తున్నా, నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకుని బట్టి, నువ్వు ఎన్నుకున్నటువంటి ఈ శ్రమల జీవితాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, రమ్ము అని పిలవబోతున్నాడు. లేదని శాపగ్రస్తులారా నా ఎదుటి నుండి వెళ్ళిపోండి అని చెప్పబోతున్నాడు. శారీరక మానసిక ఆనందాల కోసం పరితపించే వాళ్ళు చీకటి బ్రతుకులనే, చీకటి శక్తులనే, చీకటి ప్రదేశాలని, చీకటి మనస్తత్వాలని, చీకటి సంభాషణలని ఆనందంగా పెట్టుకునేటువంటి వాళ్ళు, అన్ని విషయాల్లో బూతులు, ఇండైరెక్ట్ జోక్స్, లేకపోతే ఇతరుల జీవిత పతనం గురించి ఆనందించేటటువంటి వారు, ఇతరుల వినాశనం గురించి ఆనందించి సంతోషించే జీవితాలు, ఈ చీకటిమయంతో జీవించేటువంటి జీవితాలు శాపగ్రస్తమవుతాయి. లేదని ఇంతకంటే భయంకరమైన జీవితాన్ని జీవిస్తే యూదా ఇస్కారియోతు లాంటి ఘాతుకమైన జీవితాన్ని జీవించే వారికి వీడు పుట్టకపోయినా బాగుండేది అంటాడు ప్రభు. ప్లీజ్ సహోదరుడా, నువ్వు ఏ ఆనందం కోసం పరితపిస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, ఏ ఆనందాన్ని అన్వేషిస్తూ ఉన్నావు? నిజమైన ఆనందం ప్రభునందు ఆనందించండి. మళ్ళా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించనండి. వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, నిజమైన ఆనందం మీ సన్నిధిలో మిమ్మల్ని కలిగి ఉండటంలోనే అని మీ వాక్యము సెలవిచ్చుచున్నది. జీవితంలో పరిస్థితులు మారినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మారని దేవుడై ఉన్నందున మేమెల్లప్పుడూ మీలో ఆనందించగలుగుచున్నాం. ప్రభువా, మా హృదయాల్లో నిజమైన నిలకడైన సంతోషాన్ని దయచేయండి. పరీక్షలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడే ఆనందం, బాధలు వచ్చినప్పుడు తగ్గిపోయినటువంటి ఆనందం, అనుగ్రహాన్ని మాకు దయచేయండి. వరప్రసాదాలు దయచేసినప్పుడు, అనుగ్రహాలు మాకు దయచేసినప్పుడు మేము మీకు మహిమనిచ్చే ఆనందాన్ని మాకు ప్రసాదించండి. మీ ప్రేమలో, మీ కరుణలో, మీ రక్షణలో ఆనందించడానికి, మీ సన్నిధిలో నిత్యం నడవటానికి మాకు మీ కృపను ప్రసాదింపచేయమని మేము బ్రతిమాలుకొనుచు ప్రార్థించుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని, మీ జీవితాలు, మీ కుటుంబాలను బలపరిచినడల ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. మరి ఆత్మీయ సందేశాల కోసము ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.